మే 10, 2025లో ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగిన తర్వాత నుండి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ 100 సార్లు నేను ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ చేయించాను, యుద్ధాన్ని ఆపాను అని అఫీషియల్ గా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చాడు. Planes were being shot out of there. Four or five, but I think 5 jets were shot down. That was getting worse and worse. నిన్న కూడా మళ్ళీ ఈయన స్టార్ట్ చేశాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, ఆ తర్వాత 2 న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ఇంకొకసారి క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేశాడు. సో మళ్ళీ రాజకీయంగా ఇండియన్ ఆర్మీ ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయింది అనే చర్చ భారత్ లో మొదలైంది. మన భారతీయుల్లో చాలా మంది ట్రంప్ వేస్తున్న వలలో చిక్కుకుంటున్నారు. మే 11 రోజు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ గా we have lost few jets అనే స్టేట్మెంట్ ఇచ్చేసింది. మ్యాటర్ అక్కడికే వేయండి. ఎన్ని జెట్స్ కోల్పోయాయి అనే నంబర్ కావాలి అంటే క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా ఇండియన్ ఆర్మీ 4 జెట్స్ కోల్పోయింది. అయితే దీనికి బదులుగా మనం 9 పాకిస్తాన్ ఉగ్రవాద కొంపలపైన దాడి చేశాం. పాకిస్తాన్ లో రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ను లేపేశాం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రన్వేస్ ను లేపేశాం. ఈ పెద్ద పెద్ద బొక్కలు చూడండి. ఇప్పటికీ ఎయిర్ బేసెస్ ను రన్వేస్ ను రిపేర్ చేయడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ లీక్ వచ్చేలాగా దాడి చేశాం. అవాక్స్ హెలికాప్టర్స్ ను, పాక్ యొక్క యుద్ధ విమానాలను, చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ అయిన HU-9 ను కూడా లేపేశాం. మనం పాకిస్తాన్ పైన దాడి చేసిన శాటిలైట్ ఇమేజెస్ ను రిలీజ్ చేశాం, కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ఒక్క శాటిలైట్ ఇమేజ్ కూడా రిలీజ్ చేయలేదు. పాకిస్తాన్ తరపున డొనాల్డ్ ట్రంప్ PR చేస్తున్నట్లుంది. US B-2 బాంబర్స్ ద్వారా ఇరాన్ పైన దాడి చేసింది కదా, ఆ దాడుల్లో ఎన్ని ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ ధ్వంసం అయ్యాయి అని మనం అడిగితే ఎలా ఉంటుంది? ఇరాన్ పైన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి B-2 బాంబర్స్ ను, బంకర్ బస్టర్ బాంబ్స్ ను తీసుకెళ్లి దాడి చేశారు. ఇంత చేసిన ఇరాన్ యొక్క ఎన్రిచ్డ్ యురేనియం సేఫ్ గానే ఉంది. యుక్రెయిన్ లో ఎన్ని F-16 యుద్ధ విమానాలను రష్యా లేపేసింది అని మనం లెక్క అడిగితే ఎలా ఉంటుంది? యుద్ధం అన్నాక ఇరువైపులా నష్టాలుంటాయి. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్స్ లేసిపోయాయి అన్నాడు. అయితే ఈ ఫైటర్ జెట్స్ ఇండియాకు చెందినవా, పాకిస్తాన్ కు చెందిందా అనే క్లారిటీ లేదు. డొనాల్డ్ ట్రంప్ ఆడే గేమ్ గురించి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డొనాల్డ్ ట్రంప్ కడుపు మంట భారత్ రష్యా దగ్గర ఆయిల్ ను కొనడం. డొనాల్డ్ ట్రంప్ బాధ రష్యాను UN లో భారత్ ఖండించకపోగా అబ్స్కాండ్ అవ్వడం. డొనాల్డ్ ట్రంప్ ఆవేశానికి కారణం మనం రష్యా నుండి చీప్ గా ఆయిల్ ను కొన్ని అదే ఆయిల్ ను రిఫైన్ చేసి యూరోప్ కు అమ్మడం. ఈ వీడియోలో ఎందుకు ఇండియా మీద అమెరికా, నాటో, యూరోపియన్ యూనియన్ అందరూ పడ్డారు అనేది చెప్తా. ఎందుకని ఇండియా పైనే శాంక్షన్స్ వేస్తున్నారు, గ్లోబల్ స్టేజ్ లో ఇండియా ఇమేజ్ ను ఎందుకు డ్యామేజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జూలై 18న యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్ దేశాల సమూహం 18th శాంక్షన్ ప్యాకేజ్ రష్యా మీద ప్రవేశపెట్టింది. అంటే రష్యా పైన ఇంకా కఠినంగా శాంక్షన్స్ ను తీసుకొచ్చారు అనమాట. ఈ శాంక్షన్స్ లో భాగంగా ప్రస్తుతం రష్యా $60 పర్ బ్యారెల్ చొప్పున క్రూడ్ ఆయిల్ ను అమ్ముతోంది. వీళ్ళు ఆ క్రూడ్ ఆయిల్ ధరను $47 కు తగ్గించారు. దీంతో రష్యా యొక్క ఆయిల్ యొక్క ధర మార్కెట్ లో చీప్ అవుతుంది. తద్వారా రష్యా నష్టపోతుంది అన్నమాట. వీళ్ళు తెచ్చిన ఇంకొక మెయిన్ శాంక్షన్ ఏంటి అంటే భారత్ యొక్క నయారా, రిలయన్స్ వంటి కంపెనీస్ ఏం చేసేవి అంటే రష్యా నుండి చీప్ గా ఆయిల్ ను కన్ని ఆ ఆయిల్ ను రిఫైన్ చేసి, రిఫైన్ అంటే చమురును తీసుకొని పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూల్ లాగా తయారు చేస్తారనమాట. దీన్నే రిఫైనింగ్ అంటారు. ఇలా రిఫైన్ చేసిన ఆయిల్ ను, పెట్రోల్ ను, డీజిల్ ను, జెట్ ఫ్యూల్స్ ను మన ఇండియన్ కంపెనీస్ ఏం చేసేవి, మళ్ళీ దీన్ని యూరోప్ కి అమ్మేవి అనమాట. అంటే రష్యా నుండి చీప్ గా ఆయిల్ ను అధిక మొత్తంలో ఒకేసారి ఇంపోర్ట్ చేసుకొని యూరోప్ దేశాలకే మనం అమ్మేవాళ్ళం అనమాట. ఇది యూరోప్ కు నచ్చలేదు. యాక్చువల్లీ 2022లో మనం రష్యా నుండి చాలా తక్కువగా అంటే 10% మాత్రమే ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 30 to 40% ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళు టార్గెట్ చేసిన నయారా అనే కంపెనీలో రష్యా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 49% రష్యా యొక్క రోస్ నెఫ్ట్ అనే కంపెనీ దీంట్లో ఇన్వెస్ట్ చేసింది. కాబట్టి వీళ్ళు ఇండియన్ కంపెనీస్ పైన వేటు వేశారు. దీనికి సమాధానంగా భారత్ గట్టిగా నిలబడింది. యాజ్ పర్ EU లాస్ ప్రకారం రష్యా నుండి మనం నార్మల్ చమురునే కొంటున్నాం, అంటే అన్రిఫైన్డ్ ఆయిల్ నే కొంటున్నాం. దాన్ని మేము ఇండియాలో రిఫైన్ చేస్తున్నాం. EU లాస్ ప్రకారం ఇదేం తప్పు కాదు, మీరు మా పైన శాంక్షన్స్ వేయకూడదు, ఇలాంటి శాంక్షన్స్ వేయడానికి UN కు మాత్రమే హక్కు ఉంది అన్నట్లు భారత్ గట్టిగా నిలబడింది. అయితే యూరోప్ ఏమంటోంది అంటే మీరు రష్యా నుండి ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకోండి, కానీ దాన్ని రిఫైన్ చేసి యూరోప్ కు పంపొద్దు అంటున్నారు. యూరోప్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ చూడండి. ఇప్పటికీ యూరోప్ దాదాపు 10% ఆయిల్ ను రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటోంది. అండ్ యూరోప్ యొక్క ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఇప్పటికీ రష్యా నుండి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అమెరికా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా, అమెరికా రష్యా నుండి యురేనియంను ఇప్పటికీ ఇంపోర్ట్ చేసుకుంటోంది.
సో ఈ విధంగా యూరోపే రష్యా నుండి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు భారత్ మీద ఎందుకు పడుతున్నారు? భారత్ కొంటోందంట, భారతే రష్యాకు ఫండ్ చేస్తోందంట. పుటిన్ను ఆపలేక మంగళవారం అంటున్నారు. దాదాపు 32 నాటో దేశాలున్నాయి, మీతో అమెరికా ఉంది. ఇన్ని దేశాలు కలిసి రష్యాను ఆపలేకపోతున్నారు. ప్రతిరోజు పుటిన్ దాదాపు 400 నుండి 700 డ్రోన్స్తో యుక్రెయిన్ పైన దాడి చేస్తుంటే వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. వీళ్ళ బాధ, ఆవేశం మొత్తం పుటిన్ పైన కోపాన్ని భారత్ మీద కక్కుతున్నారంతే. భారత్ను, చైనాను, బ్రెజిల్ను టార్గెట్ చేసి మీరు రష్యా నుండి ఆయిల్ను కొనొద్దు అన్నట్లు వీళ్ళు మాపైన పడ్డారు. మొన్న కూడా నాటో యొక్క జనరల్ సెక్రటరీ భారత్కు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? రష్యా నుండి మీరు ఆయిల్ను కొనొద్దు అని. యాక్చువల్లీ వీళ్ళ వెనక డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఇండియాకు వార్నింగ్ ఇవ్వలేడు కాబట్టి ఇండైరెక్ట్గా యూరోపియన్ యూనియన్ అండ్ నాటో ద్వారా భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి కూడా నేను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అనే క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేయడానికి కారణం ఏంటి అంటే, ఇలా క్రెడిట్ తీసుకున్నప్పుడల్లా భారత్ అనేది డిప్లొమాటిక్ గా చాలా పువర్ గా ఉంది. భారత్ పాకిస్తాన్ తో నెగోషియేట్ చేయలేకపోయింది. భారత్ ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీనే. భారత్ యొక్క యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి డిసైడ్ చేస్తున్నాడు. డిప్లొమాటిక్ గా భారత్ చాలా పువర్ గా ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి మధ్యలో దూరి సీజ్ ఫైర్ చేయించాడు అన్నట్లు గ్లోబల్ లెవెల్లో ఇమేజ్ అనేది వెళ్తోంది. భారత్ గ్లోబల్ లెవెల్లో తాము ఒక రైజింగ్ పవర్ అనే ఇమేజ్ ను తీసుకెళ్లాలి అని చూస్తోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఇండియా యొక్క లాంగ్ స్టాండింగ్ డిప్లొమాటిక్ పొజిషన్ ను చాలా వీక్ చేస్తున్నాడు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ఒక అబద్ధం కూడా నిజమవుతుంది అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇదే స్ట్రాటజీని వాడుతున్నాడు. ఇప్పటికీ 100 సార్లు చెప్పింటాడు నేను సీజ్ ఫైర్ చేశాను అని. ఇండియా ఎన్నోసార్లు ముందుకొచ్చి డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చేయలేదు. యాక్చువల్లీ పాకిస్తాన్ యొక్క డీజీఎంఓ హాట్ లైన్ లో ఇండియన్ డీజీఎంఓ కు కాల్ చేసి యుద్ధాన్ని ఆపండి అనే ప్రపోజల్ పెట్టాడు. దాని తర్వాత యుద్ధం అనేది ఆగిపోయింది. సో ఈ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు భారత్ పైన టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే పుటిన్ మాట వినడం లేదు. ఈయన ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు? కేవలం 24 అవర్స్ లో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అదేం పెద్ద విషయం కాదు అన్నాడు. కానీ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు. బికాజ్ పుతిన్ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. పుటిన్ ఏమంటున్నాడు? నేను వెనక్కి తగ్గను, నాకు జియోపార్జియా, లోహెన్స్క్, డొనెట్స్క్, ఈవెన్ కీవ్ కూడా నాకు కావాలి అంటున్నాడు. పుటిన్ క్లియర్ గా ఏమంటున్నాడు అంటే యుక్రెయిన్ అనేది యుక్రెయిన్ ప్రజలది కాదు, యుక్రెయిన్ అనేది రష్యా యొక్క భూభాగం అంటున్నాడు. ప్రతిరోజు రష్యా 200 డ్రోన్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రతిరోజు రాత్రి దండయాత్ర చేస్తుంటే వీళ్ళు భయపడుతున్నారు. యూరోపియన్ యూనియన్ లో ఎన్నో దేశాలున్న ఎంతో డబ్బుంది, కానీ వీళ్ళు రష్యాను ఓడించలేకపోతున్నారు. ఇంకొక విషయం చెప్తా వినండి. వీళ్ళు ఇప్పుడు యూరోప్ లో సమ్మర్ సీజన్ జూన్ నుండి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సమ్మర్ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో వీళ్ళు ఏదో పెద్దగా యుక్రెయిన్ కు హెల్ప్ చేస్తున్నట్లు భారత్ పైన శాంక్షన్స్ వేశారు. ఆయిల్ ఇంపోర్ట్స్ యొక్క శాంక్షన్స్ వేశారు. ఇదే గనుక వింటర్ సీజన్ లో లేదా డిసెంబర్ నెలలో వీళ్ళు రగ్గు కప్పుకొని పనుకుంటారు. మాకు ఆయిల్ కావాలి, జెట్ ఫ్యూల్ కావాలి అని ఎటువంటి శాంక్షన్స్ వేరు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వీళ్ళకు ఆయిల్ అనేది అవసరం లేదు, జెట్ ఫ్యూల్ అవసరం లేదు. భారత్ రష్యా నుండి చీప్ ఆయిల్ ను కొని దాన్ని రిఫైన్ చేసి మంచి రేట్స్ కు యూరోప్ కు ఆయిల్ అమ్ముతోంది. యాక్చువల్లీ ఇక్కడ మనం వ్యాపారం చేస్తున్నాం. మనం కనుక రిఫైన్ చేసి యూరోప్ కు ఆయిల్ ను అమ్మలేదా, గ్లోబల్ లెవెల్లో ఆయిల్ యొక్క రేట్స్ అమాంతం పెరిగిపోతాయి. డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గిపోతుంది. యాక్చువల్లీ మనం హెల్ప్ చేస్తున్నాం, కానీ వీళ్ళు సమ్మర్ కాబట్టి రెచ్చిపోయి శాంక్షన్స్ వేస్తున్నారు. అదే వింటర్ వచ్చిందా ముసుగు కప్పుకొని పడుకుంటారు. వింటర్ వస్తే రష్యా వీళ్ళను మామూలుగా ఆడుకోదు, ఇప్పుడే ఆడుకుంటున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వస్తే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దాదాపు 20 ఏళ్లు యుద్ధం చేసింది కదా. తాలిబాన్ సైన్యం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదు, బ్యాలిస్టిక్ మిసైల్స్ లేవు, సూపర్ సోనిక్ సబ్ సోనిక్ మిసైల్స్ కూడా లేవు. అయినా హ్యాండ్ గన్స్ తో ఆఫ్ఘనిస్తానీ యుద్ధ వీరులు దాదాపు 64 అమెరికన్ ఫైటర్ జెట్స్ ను లేపేశారు. 1991 లో అమెరికా కువైట్ లో సద్దాం హుసేన్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసింది కదా. సద్దాం హుసేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, మిసైల్స్ కూడా లేవు, అంత డబ్బు కూడా అతని దగ్గర లేదు. యాక్చువల్లీ ఇతను ఇరాన్ తో యుద్ధం చేసి దాదాపు 8 ఏళ్లు యుద్ధం చేసి దాదాపు $50 బిలియన్ నష్టపోయారు. అంత పేద దేశమైన ఇరాక్, కువైట్ లో దండయాత్ర చేసిన అమెరికన్ సైన్యం పైన దాడి చేసింది. 15 అమెరికన్ యుద్ధ విమానాలను లేపేసింది. వియట్నాం యుద్ధంలో ఎంతమంది అమెరికన్ సైనికులు చనిపోయారు? యుద్ధం అన్నాక ఇరు వైపుల డ్యామేజెస్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. ఒకే చోట
అంతటా డ్యామేజ్ ను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి అంటే ఈయన ఎన్నికల ప్రచారంలో నేను ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, ట్రంప్ మీన్స్ నో వార్ అనే ప్రచారం చేసి ఒక పీస్ మేకర్ అనే ఒక ఇమేజ్ ను ఈయన తీసుకొచ్చాడు. అంటే శాంతి దూత ఇమేజ్ తో ఈయన గెలిచాడు అనమాట. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత యుక్రెయిన్ యుద్ధం ఆగిపోలేదు, ఇంకా ఇంటెన్స్ అయింది. పుటిన్ కావాలనే ప్రతిరోజు రాత్రి ఫుల్ ఫామ్ లో పెళ్లి కొడుకులా దాడి చేస్తున్నాడు. సెకండ్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎటువంటి నెగోషియేషన్ జరగలేదు, యుద్ధం ఆగిపోను లేదు, పాస్ లో ఉంది. ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తోంది. మళ్ళీ సిరియాలో యుద్ధం అనేది స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ ఒక వీడియో చేశా, డ్రూస్ పైన దాడి చేశారు అని. సౌతర్న్ ఇజ్రాయలీ బోర్డర్స్ దగ్గర అల్ జులానీ ఆర్మీ వచ్చేసింది అని చెప్పి ఇజ్రాయెల్ సిరియా పైన దాడి చేస్తోంది. టర్కీ కూడా రంగంలో దిగి ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. అల్ జులానీ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇజ్రాయెల్ పైన నేను నా సైన్యాన్ని దించుతా అంటున్నాడు. ఈ విధంగా సిరియాలో ఇంకొక యుద్ధం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఐ విల్ మేక్ పీస్ ఇన్ మిడిల్ ఈస్ట్ అన్నాడు. ఏ ఒక్క యుఎస్ సైనికుడు గాని పరాయి దేశాల్లో వెళ్లి యుద్ధం చేయడు అన్న వ్యక్తి ఇరాన్ లో B-2 బాంబర్స్ ను దింపి బంకర్ బస్టర్ బాంబర్స్ ద్వారా దాడి చేశాడు. ఇరాన్ లో ఇతను సక్సెస్ కూడా కాలేదు. పీస్ మేకర్ అనే ఇమేజ్ ను ఎలాగైనా కాపాడుకోవడానికి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు అంతే. సో డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడు. డొనాల్డ్ ట్రంప్ ను సీరియస్ గా తీసుకోవద్దు. డొనాల్డ్ ట్రంప్ ను ఆల్రెడీ అమెరికన్ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం మానేశారు. డొనాల్డ్ ట్రంప్ కు సపోర్ట్ చేసే ఇలాన్ మస్క్ సైతం తిరగబడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ చేశాను అని సడన్ గా చెప్తాడు అంటే, ఎప్పుడైతే ఇంటర్నల్ లో ఇన్సైడ్ లో ఇతని పైన వ్యతిరేకత పెరుగుతుందో అప్పుడు ఇతను జియో పాలిటిక్స్ వైపు వెళ్తాడు అనమాట. గత 3 లేదా 4 రోజుల నుండి ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఇష్యూ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్నల్ ప్రెజర్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఫైటర్ జెట్స్ ఇష్యూను మళ్ళీ తీసుకొచ్చాడు. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.